అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత సాయి. ఈరోజు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా వరకు తెలీదనమాట. అంటే ఎక్కడో చోట మిస్టేక్ అవ్వడం వల్ల బ్లౌజ్ అనేది సరిగ్గా కూర్చోదనమాట. ఇప్పుడు నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్. ఫస్ట్ అయితే నేనైతే మొత్తం అన్నీ ఒకరివేనండి ఈ బ్లౌజులన్నీ. ఇవన్నీ ఒకరి బ్లౌజులు అయినందువల్ల నేను ఒకటే సేమ్‌గా మడత పెట్టేస్తున్నాను. మొత్తం అన్నీ 5 అండి. 5 బ్లౌజులు ఉన్నాయి. నీట్‌గా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇటు సైడు మడుచుకున్నాను. ఇటు సైడు అన్నీ ఇటు సైడ్ ఖర్చులన్నీ ఇటు సైడ్ వచ్చేలా చూసుకున్నాను అనమాట. పన్నాలన్నీ. పన్నాలు అంటారు వీటిని. ఇట్లా మిడిల్‌కి నేను మడత పెట్టి ఇట్లా వేసుకున్నాను. మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఫస్టు. ఇదిగోండి ఆది బ్లౌజు. ఎలా అంటే చాలా వరకు ఆది బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టి కట్ చేసుకోవాలి, ఎంత కుట్ల కోసం ఎంత తీసుకోవాలి అనేది చాలా మందికి తెలీదు. అందుకే నేను ఈ వీడియో చేశాను. ముందుగా టేప్ తీసుకొని ముందుగా ఇక్కడ కింద వీపు బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి కింద వీపు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఎంత ఉంది, ఈ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఇది 21కు ఉంది నాకు. 21కు ఉంది. 21 నుంచి నేను ఆల్రెడీ వాళ్ళు ఎగ్జాక్ట్గా వీపు వెడల్పు ఎంత అంటే ఇక్కడ కుట్లు వేసి ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్లు వేసి ఇక్కడ సైడ్ కుట్లు వరకు పట్టుకోవాలి. వాళ్ళది 16 అండి. ఈపు వెడల్పు వచ్చేసి 16 32 అండి. మనము 21 వచ్చింది కాబట్టి మనకి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. నేను ముందే చెప్తున్నాను. ఎందుకు ఇట్లా రెండు మడతలుగా ఎందుకు మడతేసుకున్నారంటే ఇట్లా మడతేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. నాకు 21 వచ్చింది కాబట్టి నేను 21 ఇంటూ వెనకాల టక్స్లు వేసుకోవడానికి 1 ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ టక్స్ ఉంది కదండి, ఇక ఈ టక్స్ కోసం 1 ఇంచ్ అండి. 21 23 నేను 23 ఓవరాల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా 24 వదులుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువే వదులుకోండి. ఎందుకంటే కరెక్ట్ ఎడ్జ్కి అది ఎంత ఉంటే అంతే పెట్టామనుకోండి, సంఖ భాగంలోన సరిగా రాదు. అందుకని నేను 21 వచ్చింటే నేను 3 ఇంచెస్ ఎక్కువ వదులుకున్నాను. 24 పెట్టుకున్నాను. 24 అనమాట. ఇప్పుడు 24 వచ్చింది కదా, నిలువ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ నుంచి భుజానికి ఎంత ఉందనే చూసుకోవాలి. చూడండి, వెనకాల టక్స్ వేసి ఉంటాం కదా, దాన్ని పట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట. మనం ఇట్లా ఎక్కడైనా వేరే చోట్ల ఇట్లా పట్టుకున్నామంటే క్రాస్ వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ టక్స్ ఎక్కడైతే వేసి ఉంటామో అక్కడే పట్టుకోవాలి. నాకు 15 ఉందండి. చూడండి 15 ఉంది, కరెక్ట్గా 15 ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు కాబట్టి ఆ ఎక్కువ తక్కువ కోసం ఒక గీత వేసుకోవాలి మార్కర్తో. నేను ఇలా ఒక గీత వేసుకున్నాను. ఇక్కడ నుంచి 15 చూడండి, 15 ఒక ½ ఇంచ్ అనమాట లోపలికి మార్చుకోవడానికి. నేను కరెక్ట్గా ఇలా ఇక్కడ మార్క్ వేసాను. నేను ½ ఇంచ్ వదులుకున్నాను కదా, ½ ఇంచ్ని ఇక్కడ కూడా మనం గీత కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కొట్టుకున్నాం కదా, తర్వాత మనం 21 అంటే 24 తీసుకున్నాం కదా, ఆ 24ని కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. చూడండి 24. నేను స్టెప్ బై స్టెప్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళకంటే టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఆశ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా నేను అర్థమయ్యేలా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. చూడండి ఇదంతా ఒక బాక్స్ కొట్టేసుకోవాలి ఇట్లా. ఇది వీప్ అనమాట, అంటే బ్యాక్ పార్ట్. ఇక్కడ దీన్ని కూడా మనం ½ ఇంచు కిందకి ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని కూడా గీత గీసేసుకోండి. గీత గీసేసుకున్న తర్వాత 15కు ఉందా లేదా కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా ఉందండి నాకు. చూడండి 15 కరెక్ట్గా గీత వేసుకున్నాను. తర్వాత మెడ వచ్చేసి 2.5 2.5 వదులుకోవాలండి. ఎవరికైనా సరే, నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెప్తున్నాను, 2.5 వదులుకోవాలి. కొంచెం ఎక్కువ రౌండ్ ఉండాలి అనే వాళ్ళకి 3 పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. చూడండి ఆది బ్లౌజ్ మిడిల్కి ఇట్లా మిడిల్ పట్టేసుకొని ఇది ఎంత ఉంది, మనం ½ ఇంచ్ కిందకి వదులుకున్నాం కదా, దాన్ని గీత గీసుకున్నాం కదా, ఆ గీత నుంచి పైకి పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోగానే ఇక్కడికి ఇక్కడ ఒక కచ్చ వేసుకోండి.
ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఎక్స్ట్రా అంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి 3 ఇవ్వండి. 3 అంటే 3 ఎందుకు అంటున్నానంటే పైన 2.5 తీసి కింద 3 అంటుంది ఎందుకు అనుకుంటున్నారా? కింద రౌండ్ ఎక్కువ వస్తే వీప్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట బ్లౌజు. సో అందుకని నేను 3 పెట్టేశాను. మొత్తం అన్ని రౌండ్లే పెట్టమని చెప్పారు వాళ్ళు, అందుకని నేను మొత్తం అన్ని ఒకటే షేప్లో పెట్టేసుకొని నీట్గా అన్నిటికీ రౌండ్ గీసేసుకుంటున్నాను. సో ఇట్లా రౌండ్. ఇప్పుడు షోల్డర్ ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి ఆది బ్లౌజ్. మనకి ఇంకో విషయం ఏంటంటే ఆది బ్లౌజ్ ఉంటే చాలు, టేప్ కూడా అవసరం లేదనమాట. కానీ కొంతమందికి ఆది బ్లౌజు కొన్ని అట్లా ముడుచుకెళ్ళిపోయి ఉంటాయి, అట్లా కొలతలు తెలియవు కాబట్టి టేప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది 2.5 ఉంది. నేను కుట్లలోకి వెళ్ళిపోతాను. షోల్డర్ అనేది 2.5 ఉందన్నమాట. నేనేమంటే 3 పెట్టేసుకున్నాను. 2.5 అంటే 3 ఎందుకు పెట్టానంటే అంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. చూడండి ఇక్కడ 2.5 ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టాను అనమాట. ఇక్కడికి వాళ్ళ షోల్డరు, ఇది వాళ్ళ షోల్డర్ అనమాట. ఇంకా సంఖ భాగం వచ్చేసరికి 6 అండి. నార్మల్గా 6, ఎవరికైనా 6 అయితే సరిపోతుంది. చాలా సన్నగా ఉండే వాళ్ళకైతే సో వాళ్ళకి 5 అంటే 5.5 పెట్టినా సరిపోతుంది. కొంచెం ఇంకా లావు ఉంటారు అనుకునే వాళ్ళకి 6.5 అండి. ఇంకా 6.5 లాస్ట్. ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే చాలా లూజ్ అయిపోతుంది శంఖ భాగంలో. అలా ఇట్లా చూడండి, ఇక్కడ నేను కరెక్ట్గా చూపిస్తాను. 6 పెట్టాను నేను. 6 ఇటు సైడ్ నుంచి 6 వచ్చింది. చూడండి కరెక్ట్గా. ఇటు సైడ్ నుంచి చూసిన 6 వచ్చింది, ఇటు సైడ్ నుంచి చూసిన 6 వచ్చింది. సో నేను 1 ఇంచు మిడిల్కి 1 ఇంచు నేను గీత చేస్తున్నాను. రౌండ్ తీసుకోవాలి కదా, రౌండ్. సో ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ వేసేసుకోండి. ఇట్లా సింపుల్గా ఇట్లా వేసేసుకోండి, ఏం అవ్వదు. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మిడిల్ చూడండి, ఇక్కడ మిడిల్లోనే టక్స్కి ఖర్చు పెట్టేసుకోండి. 12 ఉంది కదా, 12 to 6 చూడండి. ఈ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అందులో హాఫ్కి ఖర్చు పెట్టేసుకోండి, సరిపోతుంది. సో నేను వచ్చేసి 3.5కి వేసుకుంటున్నాను ఖర్చు. 1/2 ఇంచు అంటే 1/2 ఇంచు చూడండి. చాలా క్లారిటీ చెప్తున్నాను, సో వీడియో స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. సో బ్యాక్ పార్ట్ అండి ఇది ఎలా మనమైతే ఖర్చులు వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మనం ఏంటంటే కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక గీత వేసుకొని ఆ గీత చక్కగా కట్ చేస్తున్నాము. ఆ తర్వాత మెడ అన్నీ సేమ్ బ్లౌజులు కాబట్టి నేను ఒకటే రౌండ్ వేసుకుంటున్నాను. సో వేరే బ్లౌజులకి అయితే మెడ కట్ చేసుకోకుండా అట్లానే పెట్టి తర్వాత ఒక్కొక్కటి పెట్టేసి కొలత పెట్టి ఏ మెడ కావాలో ఆ మెడ పెట్టేసుకోవచ్చు. సో చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. అరే ఎట్లా కట్ చేస్తారు, ఎంత బాగా కూర్చుంటాయి కదా బ్లౌజులు అని అనుకుంటుంటారు. సో ఏం లేదండి, మనం కరెక్ట్గా పెట్టి కట్ చేస్తే ఎలాంటిదైనా కటింగ్ అయినా వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, ఇది క్రాస్ కటింగ్ అని చెప్పాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాలి. సో చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకొని నేను దీని మీదనే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుంటాను. సో చాలా ఈజీ అవుతుంది అనమాట. చాలామంది సపరేట్గా వేసుకుంటారు, కానీ రాని వాళ్ళకి అర్థం కావాలంటే ఇట్లనే చేయాలన్నమాట. చూడండి నేను 15 తీసుకున్నాను కదా, దీన్ని ఈ 15కి చూడండి 12.5 తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్. చూడండి
దీని మీదే మార్కింగ్ చేస్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్పేసి. ఇట్లా అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, అందుకని దీని మీదే మార్కింగ్ వేసుకుంటున్నాను. సో 12.5కి నేను 15 వీపు పొడవు తీసుకుంటే 12.5కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాను. చూడండి ఇక్కడ 12.5 తీసుకుంటే ఇంకా 12.5 క్రాస్ పట్టికండి. సో ఇది ఇట్లా మనం ఇక్కడ హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేయాలి. దీంట్లో లోపలికి మడిచేసుకొని మనకి, ఎందుకంటే చెప్తాను మీరు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం అవ్వదు. క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా పెట్టేసుకోండి. ముందైతే ఎవరికైనా మెడ ఒకటే సైజే తీస్తాను నేను, 6 కండి, 6 తీస్తాను అనమాట. సో 6కి కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి 6.5 పెడతాను. సో వద్దు మాకు చాలా ముందర చాలా కిందికి అవుతుంది అక్క అంటే నేను 5.5కి అట్లా పెడతాను. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ మెడకి ఇది. సో ఇది ఎడ్జ్కి ఇట్లా దీన్ని పెట్టేసి గీత కొట్టేసుకోండి. ఇది కొంచెం ఇక్కడ, ఇంకా కొంచెం ఎడిట్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని వేసుకోండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లారిటీగా చెప్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎక్కడ నేను స్కిప్ చేయడం లేదు. సో క్రాస్ కటింగ్ చూడండి, సేమ్ యాజ్ టీస్ ఇట్లనే మెడ ఇట్లా తీసేసుకోండి. ఇది తీసిన తర్వాత చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ చేయొచ్చండి క్రాస్ కటింగ్కి. క్రాస్ కటింగ్ అంటే చాలామంది అయ్యో క్రాస్ కటింగ్ ఎట్లా తీస్తారో అనుకుంటుంటారు. సో క్రాస్ కటింగ్ ఏం అంటే చాలా ఈజీనే. సో మనం దీంట్లోన ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని 4 హుక్స్ ఎక్కడ ఉందో అక్కడికి కచ్చా పెట్టేసుకోండి. సో చూసుకోండి చాలా ఈజీగా 1 2 3 4 4 హుక్స్, ఇక్కడ నుంచి 4 హుక్స్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి ఇట్లా కచ్చా వేసుకోండి. సో కచ్చా వేసుకున్నారు కదా, ఇట్లా కచ్చా వేసుకొని దీన్ని ఇక్కడ ఇటు సైడ్ ఇంకా 1/2 ఇంచ్ కిందికి వదిలేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ కిందికి వదులుకోండి కుట్ల కోసం. ఇక్కడి నుంచి దీన్ని ఇటువైపు ఉన్న గీత వైపుకి కలిపేసుకోండి. ఈ మార్కింగ్లో కలిసిపోవాలి. ఇట్లా చాలా ఈజీ అండి బ్లౌజులు కుట్టడము, కానీ నేర్చుకోవాలి. సో నేను ఇది కూడా కట్ చేస్తాను. ఇది మొత్తం ఇక్కడ ఇదంతా హ్యాండ్స్కి అనమాట, హ్యాండ్స్కి. సో ఇక్కడ మనం క్రాస్ పట్టీలు కూడా తీయాలి కాబట్టి నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి, ఇవన్నీ క్రాస్ కటింగ్ బ్లౌజులు అండి. నాకు కూడా సరిగా వచ్చేది కాదు క్రాస్ కటింగ్, అట్లనే ట్రై చేయంగా వచ్చేసింది అనమాట. అంటే నేనైతే కుట్టబడి చాలా రోజులు అవుతుంది. కొత్తగా రాని వాళ్ళ కోసం నేను వీడియోస్ చేయాలనుకున్నాను, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇట్లా యూట్యూబ్లో చూసే చాలా వరకు నేర్చుకున్నాను. సో నా అలాంటి వాళ్ళ కోసం నేను కూడా చేద్దామని చెప్పేసి అనుకొని చేస్తున్నాను. ఇక్కడ షేప్ తీయాలి, కానీ ఇప్పుడే ఎప్పుడు తీయకపోయినా కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. సో ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. చూడండి క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఇది లాగితే సాగుతుంది అనమాట క్రాస్ కటింగ్. ఇదిగోండి, అదే మామూలు అయితే సాగదనమాట. సో ఇట్లా లాగినా సాగుతుంది, ఇలా లాగినా సాగుతుంది. ఎందుకు క్రాస్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి వేసుకునే వాళ్ళకి. ఇవన్నీ ఇట్లా పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ తీసుకోండి. సో ఇక్కడ మిగిలింది కదా, ఇదే క్లాత్ని ఇట్లా జరిపేసుకొని హ్యాండ్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో మొత్తం ఇవన్నీ హాఫ్ హ్యాండ్స్ అండి, ఫుల్ హ్యాండ్స్ ఏం కాదు, కానీ
హాఫ్ హ్యాండ్స్కి దీనికి ఫుల్ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇది అనమాట. నేను కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మెజర్మెంట్ బ్లౌజు. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఎల్ హ్యాండ్స్ ఉన్నాయి, కానీ ఈ ఎల్ హ్యాండ్స్ వద్దని వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ పెట్టమని నాకు వేరే బ్లౌజ్ ఇచ్చారు. సో నేను హాఫ్ హ్యాండ్స్ కోసం సేమ్ బ్లౌజే, కాకపోతే హ్యాండ్స్ ఒక్కటే వేరే హ్యాండ్స్ పెడతాను. సో అలా ఏం కాదు, కరెక్ట్గానే వస్తుంది. చూడండి, నేను ఈ ఎడ్జ్ కట్ చేస్తున్నాను. దీన్ని అన్నీ ఒక లెవెల్గా ఉండేటట్టుగా కట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, దీన్ని స్క్రోల్ చేసి 4 మడతలుగా పెట్టేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు తీసుకోండి. బ్యాక్ సైడ్ అంటే షేప్ వేరేలా వస్తుంది. సో ఇలా తీసుకోకండి ఇలా. సో ఎంతసేపు అయినా మనం హ్యాండ్ అనేది ఇట్లానే తీసుకోవాలి. ఎలా అంటే కటింగ్ ఎలా చేయాలంటే ఇలా పెట్టే కటింగ్ చేయాలి. అది బ్లౌజు ఇట్లా ఫ్రంట్ పార్ట్ ముందర ఇట్లా పెట్టేసి కటింగ్ చేయాలి. సో నేను ముందుగానే కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ వేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ వేసిన తర్వాత ఈ మార్క్ నుంచి ఇటు సైడ్ పెట్టాలి, ఇంకా వదులుకోవాల్సిన అవసరం లేదు క్లాత్. సో చూడండి, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇది ఎంత ఉంటే అంతలా ఇట్లా పెట్టేసుకోండి. సో ఇది ఇటు సైడ్ ఎలా ఉన్నా ఉండివ్వండి, ఈ హ్యాండ్ అనేది బాగా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. చూడండి, ఇట్లా కూర్చోబెట్టి ఎక్కడ మడతలు లేకుండా సరిగ్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా కచ్చా వేసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు నేను కచ్చా వేసుకుంటున్నాను. సో కింద ఈ షోల్డర్, ఓకే, అంటే సంఖ భాగం ఎంతవరకు ఉందనేది ఇక్కడ చూడండి, కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఇట్లా హ్యాండ్ వేసి ఆ హ్యాండ్ దగ్గర కింద ఇట్లా కుట్టుకి ఇట్లా మార్క్ వేసుకోండి. సో అలాగే నిలువు మార్క్ కూడా వేసుకోండి ఎక్కడి వరకు అనేది. సో ఇట్లా చూడండి, చూసారా? ఓకే, ఇది ఎడ్జ్ ఇది పైన భుజము, ఇది కింద సంఖ భాగము. సో ఇక్కడికి వచ్చేసి సంఖ లెంత్ అండి ఇది. మళ్ళీ ఇటు సైడ్ భాగం ఇట్లా పట్టేసుకోవాలి. ఎక్కడి వరకు ఉంది వాళ్ళది చూడండి, హ్యాండ్ ఎంత వెడల్పు ఉందంటే అక్కడి వరకు ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇట్లా మార్కింగ్ ఇట్లా కలిపేసుకొని ఇది కూడా, కానీ మనకి ఇక్కడ ఇంకా ప్యాచెస్ పడతాయి. సో ఇంకా క్లాత్ ఇక్కడ వరకు కుట్లు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఇలా నేను ఇట్లా గీసేస్తాను. సో కొంతమందికి ఏంటంటే అర్థం అవ్వదు అనమాట, ఎలా గీసుకుంటారో. కొంతమంది అంటే క్రాస్గా అట్లా చుట్టపట్ట పోతుంటాయి. నేను చెప్తాను మరి నీట్గా అంటే స్కేల్తో గీతలు వేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కింద సంఖ భాగం గీత నుంచి మిడిల్కి ఇంకొక గీత వేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లారిటీ చెప్తున్నాను. ఇది ఇంకొక గీత. సో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్కి చూసుకోండి. సో ఇప్పుడు ఎంత ఒకసారి నేను మీకు టేప్ పెట్టి చూపిస్తాను, దాని మీద గీతలు కనిపించవు. సో ఇది 8.5 ఉంది, 8.5 మిడిల్ చేయండి. మిడిల్ చేసేసి ఇట్లా పెట్టేసుకోండి. ఇది ఇక్కడికి చూడండి, ఇక్కడికి ఒక మార్క్, ఓకేనా? చూడండి, అప్పుడు మార్కింగ్ వచ్చేసిందండి ఈజీగా. చూడండి, ఇక్కడి నుంచి ఈ దీంట్లోకి ఇట్లా కలిపేసుకొని ఇట్లా చేయాలి. ఓకే, చూడండి, హ్యాండ్ వచ్చేసింది, హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది. ఎలా చేస్తారని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు, నీట్గా వచ్చేసింది, చూసుకోండి. సో మనం ఇట్లా ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మనం రాని వాళ్ళైతే కొంచెం ఇటు సైడ్ ఇంకొక మార్క్ వేసుకొని కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకోవచ్చు. సో నేను కుట్టేకి రాని వాళ్ళ కోసం నేనైతే ఇక్కడికే కట్ చేసుకున్నాను, కరెక్ట్గా ఎడ్జ్కి సరిపోతుంది. కానీ ఇంకా ఎవరైనా కుట్టేకి రాని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను ఇక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఇది హ్యాండ్స్ అనమాట. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా మార్కింగ్ అంటే ఎలా షేప్ తీయాలో రాని వాళ్ళ కోసం నేను ఇట్లా స్కేల్తో టేప్తో కానీ స్కేల్తో కానీ గీతలు వేసుకొని దానిని కింద వరకు పర్ఫెక్ట్గా కలిపేసుకోవచ్చు. సో ఇది హ్యాండ్ అనమాట. రాసి పెట్టి చూపిస్తాను.
విడదీసేసుకొని ఇట్లా. సో ఇవన్నీ హ్యాండ్స్ అండి. ఇప్పుడు క్రాస్ పట్టికి చూపిస్తాను. చూడండి ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ ఉన్న పీసులన్నీ తీసేసుకొని నీట్గా సరిపోయేటట్టుగా కట్ చేసుకోవాలి. చూడండి నేను క్రాస్ పెడుతున్నాను. సో ఇటు సైడ్ ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని క్రాస్ పెట్టి ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లా పట్టేసుకొని పెట్టండి, కరెక్ట్గానే వస్తుంది. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇట్లా పెట్టేసుకోవాలి. సో చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను 2.5 వదిలాను కాబట్టి ఇది 2.5 ఉందన్నమాట. నేను 2.5 వదిలాను. మీకు ఫస్ట్ వీడియోలో చూడండి, నేను 2.5 వదిలాను. చూడండి ఇక్కడ కూడా 2.5 ఉంది. సో మనం కుట్లు వేసిన తర్వాత కూడా ఇట్లా 2.5 రావాలి. కింద 1/2 ఇంచు ఖర్చులకు వదిలేసుకోండి. ఇట్లా ఆది బ్లౌజ్ పైన పెట్టేసి ఖర్చుల కోసం 1/2 ఇంచు ఇట్లా మార్కింగ్ వేసుకోండి. రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, వచ్చిన వాళ్ళైతే ఇట్లా ఏం వేసుకోవాల్సిన పని లేదు. ఇట్లా వేసేసుకొని పైన ఎక్కడి వరకు ఉంది, సో ఇక్కడ దానికంటే పైకి అట్లా అట్లా వేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్. మనకి ఆది బ్లౌజ్ ఉంటే చాలు. చూడండి ఇక్కడ ఇది ఆ గీతకి కలిపేసుకోండి. సో ఈ కొంచెము ఏమవ్వదు, లాస్ట్లో ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు ఉంటే ప్యాచ్ వేసుకోవాల్సి వస్తుంది, అతికి వేసుకోవాల్సి వస్తుంది వేరే క్లాత్ని. సో నాకు సరిపోతుంది, నో ప్రాబ్లం. చూడండి అన్నీ అంటే 4 పీసెస్ కాబట్టి 4 పీసులు ఉంటాయి కాబట్టి చాలా మందం అయ్యిందనమాట. మొత్తం 5 బ్లౌజులు కదా నేను కట్ చేస్తున్నది. సో ఇలాగా చూడండి, ఇవి అన్నీ క్రాస్ పట్టీలు అండి. ముందు ఫ్రంట్ పార్ట్కి చూడండి క్రాస్ పట్టీలు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. సో ఇవి కూడా పెట్టి చూపిస్తాను. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. చాలా ఈజీ, సింపుల్గా కట్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సో ఇది బ్యాక్ పార్ట్. చూసారుగా ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ అండ్ టేప్తో చిన్న కొలతలతో ఎలా చేసుకోవాలో చూసాను కదా. నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తాను. సో లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో, మీకు అక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాను కాబట్టి చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, క్రాస్ పట్టీలు, సో ఫ్రంట్ పార్ట్, ఇంకా మిగిలిన క్లాతులతోన మనము హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి తీసుకోవచ్చు. సో ఇంకా క్లాత్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా
ఈజీగా చాలా ఈజీగా కట్ చేసుకోండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.